హాయ్ నమస్కారం అండి అందరికీ. మనం ఈరోజు ఒక బిగ్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నర్సింగ్ ప్రవేశాలకు జూన్లో ప్రత్యక్ష పరీక్ష నిర్వహిస్తున్నట్లయితే మనకు అప్డేట్ రావడం అయితే జరిగింది. ఇది ఇంటర్ బైపీసీ విద్యార్హతగా 100 మార్కులతో ప్రవేశ పరీక్ష పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, నర్సింగ్ aptitude అంశాలపై పరీక్షలు ఉంటాయన్నమాట. జనరల్ అభ్యర్థులకు 50%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40% చొప్పున పర్సెంటేజ్తో కనీస అర్హత ప్రమాణాలను నిర్దేశించినట్టు తెలుస్తుంది. సో ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇంతకుముందు కూడా ఎంసెట్ ద్వారా ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కానీ తదితర కోర్సులు చేరాలనుకుంటున్నారో ఈ అవకాశం అయితే లేదు. సో ఎంసెట్ నుంచి కేవలం మరి అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయని అయితే తెలుస్తుంది. దీన్ని బట్టి ఈ నర్సింగ్ ఎవరైతే నర్సింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఎందుకంటే నర్సింగ్ కూడా ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్ అది ఒక గ్రూప్ బి గెటెడ్ 7th CPCలో పే లెవెల్ 7 ప్రకారం అది ఒక మంచి పోస్ట్ అనమాట. ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్లు, తర్వాత టీచింగ్ ప్రొఫెషన్లో స్థిరపడాలనుకున్న వాళ్ళు, లేదా నర్సింగ్ వృత్తిగా ఉండి చేసుకోవాలి, సేవ చేయాలనుకున్న వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే సపరేట్గా ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు జూన్లో అని చెప్పి తెలియజేస్తున్నారు వీళ్ళైతే. సో గమనించండి, ఎవరైతే నర్సింగ్లో జాయిన్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ మార్పును గమనించి జాగ్రత్త పడాల్సిందిగా కోరడమైనది.